గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. మండే మార్కెట్లో ఏం జరగబోవచ్చు, ప్లస్ ఈరోజు ఏం జరిగింది అసలు మార్కెట్లో అన్నది ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ నిఫ్టీ చూద్దాం. నిఫ్టీలో చూడండి, స్టార్టింగ్లో ఈరోజు ఓపెన్ అయిన దగ్గర నుంచి ప్రాపర్గా గట్టిగా సెల్లింగ్ వచ్చింది. ఆ సెల్లింగ్ చూసి జనాలంతా ఫుట్ సైడ్ కూర్చోండిపోయారు. బట్ అట్ ద సేమ్ టైం కరెక్ట్గా ఎక్కడైతే మనం సపోర్ట్స్ ఉన్నాయి అనుకున్నామో అదే రేంజ్ దగ్గర నుంచి అది ఒక సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వచ్చేసింది. పైకి కూడా ఎలా వచ్చిందంటే, ఎంత వేగంగా అయితే కిందకి వెళ్ళిందో అంతే వేగంగా పైకి వచ్చింది. పైకి రావడమే కాకుండా మిగిలినటువంటి 1 2 3 4 5 క్యాండిల్స్ని కవర్ చేసేసి పైన క్లోజింగ్ ఇచ్చింది. సో బులిష్నెస్ని కన్ఫర్మ్ చేసింది అనుకుంటున్నారా? ఇంకా చేయలేదు. ఇదే మార్కెట్లో జరిగేది. ఇప్పుడు ఏంటంటే, ఈ గ్రీన్ క్యాండిల్ చూసి జనాలంతా బుల్ 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 ఇంకా బులిష్ అనుకుంటారు. ఇంకందరూ బులిష్ అయిపోయి అందరూ ఇంకా బై చేయి సిఈ అంటారు. కాకపోతే మార్కెట్ అలా ఇప్పుడు మీ చేతిలో తీసుకొచ్చి ఏదీ పెట్టదు. మిమ్మల్ని నానా రకాలుగా హింసించి సర్లే అంతే, ఇంకా వేరే చెప్పవసరం లేదు. అన్ని రకాలుగా హింసించాక మీరు ఎప్పుడైతే దాని మీద హోప్ వదిలేసుకుంటారో అప్పుడు చేతిలో ఓ 2 రూపాయలు పడేస్తుంది. అది మార్కెట్. సో ఇప్పుడు ఈ క్యాండిల్ చూసిన వాళ్ళంతా అందరూ బుల్లిష్ అయిపోయారు. ఓకే, మార్నింగ్ ఫాల్ చూసిన వాళ్ళంతా బేరిష్ అయిపోయారు. బేరిష్ అయిపోయిన వాళ్ళందరినీ ఇక్కడ డ్రాప్ చేసేసి తిప్పేసింది. ఇప్పుడు బులిష్ అయ్యారు కదా, మండే చూడండి ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. సో ఇక్కడ ఏంటంటే, ఆల్మోస్ట్ ఇప్పుడు కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియాలో మార్కెట్ ఉంది. ఇప్పుడు కరెక్ట్ రెసిస్టెన్స్. దీన్ని ఈ గ్రీన్ క్యాండిల్ చూసేసి అంతా బుల్ అనుకుంటే ఇది బుల్ ట్రాప్ కూడా అవ్వచ్చు. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకుని మార్కెట్ మరలా కింద కూడా రావచ్చు. సో ఎప్పుడు కూడా ఒక్క రోజులో జరుగుతున్న యాక్షన్ని చూసి మనం మార్కెట్ మొత్తాన్ని అంచనా వేయకూడదు కూడా. సరేనా? సరే, ఇప్పుడు అసలు యాక్చువల్గా జరిగింది ఏంటి అంటే, చూడండి, ఎఫ్ఐఐ బై చేశారు, డిఐఐ బై చేశారు, ఇవన్నీ ఓకే, కాదంటలేదు. ఫలానా యూట్యూబ్లో ఇంకా బుల్లిష్ వచ్చేసింది అన్నారు, ఇదన్నారు, అది కూడా ఓకే, కాదనట్లేదు. బట్ మీకు చార్ట్ ఏం చెప్తుందో అది చూడాలి. ముందు చార్ట్ ఏం చెప్తుంది చూడండి, కరెక్ట్గా 50% లెవెల్ దగ్గరే ఉండిపోయింది. ఇంకా పైన క్లోజింగ్ ఇచ్చిందా అంటే, ఈరోజు క్లోజింగ్ చూడండి ఎక్కడ, 24,768.30. 50% లెవెల్స్ ఏం చెప్తున్నాయి? 24,770 చెప్తున్నాయి. ఇంకా 2 పాయింట్ల కిందనే క్లోజింగ్ ఇచ్చింది. ఇంకా 50% లెవెల్ పైకే క్లోజింగ్ రాలేదు. అప్పుడే బులిష్ అయిపోతేలాగా ఒక క్యాండిల్ మార్చేది. ఇక్కడ కూడా వచ్చింది ఒక క్యాండిల్. ఏం చేసింది? 5 రోజులు సంకన అందించింది. తర్వాత ఈరోజు ఏదో కొంచెం మూమెంట్ వచ్చింది, కానీ ఇది కూడా ఏమో డౌటే, నాకు డౌటే. అందుకని ఏంటంటే, ఎప్పుడైనా కానీ చార్ట్ ఏం చెప్తుందో అది చూడటం బెస్ట్. ఫలానా వాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, మంచి యూట్యూబర్లు చెప్తుండొచ్చు, పెద్ద అనలిస్టులు చెప్తుండొచ్చు, అన్నీ కరెక్టే, అందరు చెప్పేది వినండి. కాకపోతే దాన్ని మొదటికి ఎక్కించొద్దు. మెదడుకి ఏది ఎక్కించాలంటే, కరెక్ట్గా చార్ట్లో ఏం కనిపిస్తుందో అది ఎక్కించండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కరెక్ట్గా మనకి 50% లెవెల్స్ ఉన్నాయి కదా, ఇవి మాత్రమే కరెక్ట్గా రెసిస్టెన్స్ ఏరియాలో ఉంది. ఇది సపోర్ట్ ఏరియా ఉంది. ఇక్కడి సపోర్ట్ తీసుకుంది, కరెక్టే. తర్వాత ఈ సపోర్ట్ని మనం షిఫ్ట్ చేస్తే ఇది నెక్స్ట్ సపోర్ట్గా పనిచేస్తుంది. అదే నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏరియా ఇది. క్యాండిల్ వైజ్ చూసుకున్నా మీకు కొంచెం పైకి వెళ్తుంది ఇది. బట్ పివట్ వైజ్ లేదా ఫిబొనాచి వైజ్ చూసుకున్నా ఇది కూడా ఒక రెసిస్టెన్స్. ఇన్ని ఉండగా బులిష్ అయిపోయింది అని ఎగిరితే ఎలాగా?
అలా జరగదు మార్కెట్లో. సో ఈరోజు చూడండి, రాత్రంతా మీకు అసలు మండే భీకరంగా కొనేద్దాం, అది స్టాక్స్ కొనేయాలి, అది ఇది అని చెప్పేసి ఎగిరేస్తారు ఈరోజంతా. ఇప్పుడు మండే ఏమైనా జరగచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ బులిష్నెస్ రాలేదని, లేకపోతే మండే క్యాండిల్ గ్రీన్ రాదని నేనేం చెప్పట్లేదు. ఏదైనా జరగచ్చు అంట. నేను ఇప్పుడు బయాస్గా ఉండను. బయాస్గా ఉన్న రోజు స్పెసిఫిక్గా చెప్తాను ఇదే జరగవచ్చు అని. నేను ఎప్పుడైనా కానీ ఒక పక్కన ఇదే అవుతుంది అదే అవుతుందని చెప్పండి, ఏదైనా జరగచ్చు అని చెప్పి న్యూట్రల్గా ఉండాలి మార్కెట్లో. అప్పుడే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. మార్కెట్లో మనకి అవకాశం ఎప్పుడు ఇస్తుంది, ఎక్కడ ఇస్తుందో అది తెలుసుకుని దాన్ని బట్టి ట్రేడ్ చేసి, ఆ ట్రేడ్ని రైడ్ చేసి దాని నుంచి మనం మ్యాక్సిమం ప్రాఫిట్స్ని రాబట్టగలుగుకోవాలి. అదే ట్రేడింగ్. స్టాప్ లాస్లు అందరికీ ఉంటాయి, ఇది డెఫినెట్. అవి లేకుండా ఏ ట్రేడరు లేడు. సో అవి తెలుసుకుని ముందు కరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది మార్కెట్లో అది తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఈ క్యాండిల్ చూసి బులిష్ అయిపోయింది, రేపు 25,000 సిఈ కొని వేసి కూర్చున్నారు అనుకోండి, మొత్తం మార్కెట్ మొత్తం తిరగరాస్తే ఇక్కడికి. అది అందుకని ఇప్పుడు ఒక సైడ్గా ఎప్పుడు ఆలోచించవద్దు. ఇది ఇంకా 50% లెవెల్ దగ్గరే రెసిస్టెన్స్ తీసుకుంటుంది. అంటే బులిష్ అనుకుంటేలాగా బయింగ్ వచ్చింది, నేను కాదంటలేదు. ఇప్పుడు మండే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ లేదా ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ కొన్నారు, ఈ ఏరియాలో కొన్నారు కదా ఎఫ్ఐఐస్. వీళ్ళు ఇక్కడికి వచ్చేటప్పటికి మంచి ప్రాఫిట్స్లో ఉంటారు కదా. ఇక్కడ సెల్ చేసేస్తే రెడ్ క్యాండిల్ రాదని గ్యారంటీ ఉందా మీకు? మరి ఎందుకు బులిష్ అయిపోయింది అనుకుంటావు? అది చెప్పేది. సరే, ఇవి రెసిస్టెన్స్, ఇవి సపోర్ట్స్. అది ఈ క్యాండిల్ వరకే చూస్తే ఇది ఉన్నదే ఆల్రెడీ రెసిస్టెన్స్లో. నెక్స్ట్ రెసిస్టెన్స్ ఇది, దీనిపైన కూడా రెసిస్టెన్స్ ఉన్నాయి. దానిపైకి వెళ్తూ ఉంటే ఒక్కొక్క రెసిస్టెన్స్ బయటకు వస్తుంటాయి. అది సో రెసిస్టెన్స్ ఏరియాస్ ఉన్నాయి, సపోర్ట్స్ కూడా ఉన్నాయి. సో దీన్ని బట్టి ట్రేడ్ చేయడం మంచిది. 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. చూడండి, నిన్న ఏమనుకున్నాం, ఈ లెవెల్ కిందకు వస్తే పుట్ సైడ్ వస్తుంది అనుకున్నాం కదా. నిన్నటి వీడియో ఒకసారి చూస్తే మీకు తెలుసు, ఈ లెవెల్ కిందకు వస్తే పుట్ సైడ్ ట్రేడ్ దొరికింది. మనం టార్గెట్ ఇక్కడికే వేసుకున్నాం, బట్ ఇక్కడ దాకా ఇచ్చింది, అది ఇంకా మంచిది. తర్వాత ఇక్కడి నుంచి బయింగ్ ఎందుకు వస్తుందంటే చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఇది కరెక్ట్గా ఒక కన్ఫ్లుయెన్స్ జోన్ అంటారు తెలుసా. అప్పటి వరకు మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్న తల్లా ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుని రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసి పైకి వచ్చింది. సో ఇది కన్ఫ్లుయెన్స్ జోన్ అనమాట. సో అక్కడి నుంచే అది మార్కెట్ రివర్స్ ఇచ్చింది. రివర్స్ కూడా ఇవ్వడం ఏంటంటే ఇక్కడ మంచి బయింగ్ ఉండబట్టి ఇక్కడ నుంచి కరెక్ట్గా మంచి బయింగ్ వచ్చింది. దాదాపుగా 600 points మూవ్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళదా అంటే వెళ్ళదని నేను అంటలేదు, అలా అని పైకే వెళుతుందని మాత్రం అనుకోవద్దు. అది నేను చెప్తుంది. ఇక్కడి నుంచి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి చూడండి, ఈ ఏరియాలో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 800, 24, 800, 850, 900 ఏరియాలో ఇక్కడి నుంచి సెల్లింగ్ రాదని గ్యారంటీ. ఇక్కడ బై చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేస్తే ఇక్కడికి సెల్లింగ్ రాదని గ్యారంటీ మీరేం చెప్పలేరు, నేనేం కూడా చెప్పలేను. సో అందుకని చూసి ట్రేడ్ చేయాలంట. ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీక్ అంతా ఒక రేంజ్లో ఇరుక్కుపోయాను. అదే రేంజ్, అది మరలా మార్కెట్ అదే రేంజ్లోకి వచ్చేసింది. పెద్దగా తేడా ఏం జరగలేదు. ఈరోజు ఏంటంటే కొంచెం పుట్ సైడ్ ప్లస్ బెరిష్ సైడ్ ప్లస్ బులిష్ సైడ్ మూమెంట్స్ వచ్చినాయి అంతే, అంతకుమించి ఏం జరగలేదు మార్కెట్లో. సేమ్ ఉన్న ఏరియాలోనే ఉన్నాం మనం, కాకపోతే కొంచెం పైన క్లోజింగ్ ఇచ్చాం. ఈ క్లోజింగ్ కూడా ఎంతవరకు వ్యాలిడ్ అన్నది అదే తెలుస్తుంది మండే. చూడండి, ఇక్కడ క్యాండిల్ చూస్తే మీకు అర్థం అవట్లా. ఇది ఒక్క క్యాండిల్ తప్పించి స్ట్రాంగ్, మిగతా అది ఏ క్యాండిల్ ఉందండి స్ట్రాంగ్గా? ఇదొకటి కనిపిస్తుంది, ఇదొకటి కనిపిస్తుంది. ఈ 2 క్యాండిల్ తప్పించి మిగతా అది ఏ క్యాండిల్ స్ట్రాంగ్ లేదు. మరి ఎక్కడ బుల్లిష్నెస్ వచ్చేసింది?
మార్కెట్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఈ క్యాండిల్ కొంచెం టైట్. ఓకే, సో గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది బెరిష్నెస్లోకి రావచ్చు, లేదా ఇంకో రకంగా కూడా రావచ్చు. అది ఎలా రావచ్చు అంటే ఒకసారి చూపిస్తాడు. గ్యాప్ అప్ ఇక్కడ 25,000 దగ్గర అయితే క్లియర్గా ఇక్కడికి వచ్చేసి ఒక పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడి నుంచి బేరిష్లోకి రావచ్చు, లేదా ఇది, లేదా ఇక్కడి నుంచి పుల్ బ్యాక్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మరలా ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. మార్కెట్ మూమెంట్స్ ఎప్పుడైనా ఎలా అయినా జరగవచ్చు. ఆ టైంలో బయర్స్ ప్లస్ సెల్లర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు ఏంటి, దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది మార్కెట్ మూమెంట్స్ అనేవి. సో ఎప్పుడూ ఒక రకమైన బయాస్నెస్లో ఉండకుండా మార్కెట్లో చార్ట్ ఏం చెప్తుంది దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి, ఈ బులిష్నెస్ వచ్చేసింది, అసలు అది ఇది అన్నారు. ఎక్కడ వచ్చింది బులిష్నెస్? ఏంటి బులిష్నెస్ వచ్చి? చూడండి, మొన్న ఎక్కడైతే క్లోజింగ్ ఇచ్చిందో దానికి దగ్గరే ఉంది. ఇంకెక్కడ బుల్లిష్నెస్? ఇక్కడి నుంచి బయింగ్ వచ్చింది, అది కాదంటలేదు. ఈ బయింగ్ ఈ ఎండ్కి వచ్చేటప్పటికి మళ్ళా సెల్ ఆఫ్లోకి కన్వర్ట్ కాదని గ్యారంటీ ఏం లేదు. అలానే ఇక్కడ పెద్ద గ్రీన్ క్యాండిల్ రాదని అనట్లేదు, అలానే ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ వస్తుందని అనట్లేదు. ఏదైనా జరగవచ్చు మార్కెట్లో, అది నేను చెప్తుంది. సో బీ కాషియస్. ఇక్కడ కూడా చూడండి, మీకు సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఎక్కడ తీసుకుని చూడండి, కరెక్ట్గా ఈ క్యాండిల్లో దగ్గర నుంచి సపోర్ట్ వచ్చింది. ఇది కాకపోతే ఇది చూడండి, ఇది సపోర్ట్. ఇది మొన్నటి వరకు మనం సపోర్ట్ అనేది చెప్తున్నాం, అది అక్కడే సపోర్ట్ తీసుకుంది, పైకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి కరెక్ట్గా చూస్తే ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అవుతుంది. ఇంకా ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ అవ్వలేదు, రైట్? దాని తర్వాత ఈ హై బ్రేక్ అవ్వాలి. ఈ క్యాండిల్స్ బులిష్ ఎంగల్ఫింగ్ అయిందా అంటే అది కూడా పూర్తి కాలేదు, ఇంకా పైన వీక్స్ వదిలేస్తుంది. బులిష్నెస్ బయింగ్ అయితే వచ్చింది, కాదనట్లేదు. బట్ ద థింగ్ ఈజ్ ఇంకా మనం అంత బయాస్ అయిపోవాల్సిన అంత రాలేదు. తర్వాత ఇది ఒక రెసిస్టెన్స్, ఇక్కడ పెద్ద రెసిస్టెన్స్ ఒకటి ఉంది, దీనికన్నా కింద ఇంకో రెసిస్టెన్స్ ఉంది. ఇవన్నీ రెసిస్టెన్స్ ఏరియాస్. ఇన్ని రెసిస్టెన్స్లు పెట్టుకొని బులిష్ అనుకుంటే ఎలాగా? సరే, దీని ఒకసారి 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం. చూడండి, మార్కెట్ దగ్గర ఇన్ని రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇంత బయింగ్ వచ్చింది కదా, ఈ రెసిస్టెన్స్ చిన్నగా అనుకోవచ్చు, కాదంటలేదు. ఈరోజు అంటే ఎఫ్ఐఏ వచ్చి బై చేశారు కాబట్టి ఇక్కడ చిన్న రెసిస్టెన్స్లు ఏం పని చేయలేదు. మండే కూడా బై చేస్తాను గ్యారంటీ ఉందా? మండే ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయింది, సెల్ చేసి పారేరని ఏంటి గ్యారంటీ? అందుకని ఎప్పుడైనా కానీ బయాస్నెస్ ఉండకూడదు. బీ కామ్, అబ్జర్వ్ ద చార్ట్ ఏం చెప్తుందో చూడండి, దాన్ని బట్టి ట్రేడ్ చేయండి, చాలు. ఇది సపోర్టు. ఇక్కడ ఇంకో సపోర్ట్ వచ్చింది, కొత్తదేం కాదు, ఇది పాతదే. ఇది ఒక సపోర్ట్ వచ్చింది, ఇది ఇక్కడ బేస్ కూడా ఫామ్ అయింది. సో చూసి ఈ ఏరియా నుంచి కూడా మనకి ఒకవేళ సెల్ ఆఫ్ వచ్చినా ఇక్కడ దాకా వచ్చి మరలా ఇక్కడ నుంచి బయింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, చూసి దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఈరోజు మనకు ట్రేడ్స్ ఏమి వచ్చినాయి చూద్దాం. నిఫ్టీలో చూడండి, మనకి స్పెషల్ క్యాండిల్ వచ్చేసి 935, 940 ఫామ్ అయింది. ఆల్రెడీ సెల్లింగ్ అయిపోయింది, 50% సెల్లింగ్ అయిపోయిన తర్వాత మనకి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. అయిన తర్వాత లెవెల్స్ డ్రా చేసుకొని సిఈపి చార్ట్ని లేఅవుట్ చేసుకుంటే 24,400 సిఈ, 24,400 పిఈ, ఈ రెండు చార్ట్స్ మనకి
లేఅవుట్ చేసుకుంటే దీంట్లో స్పెషల్ క్యాండిల్ 9:35 ఫామ్ అయింది. దాని తర్వాత మీరు చార్ట్ చూశారు కదా, ఇక్కడ నుంచి మళ్ళీ సెల్ ఆఫ్ వచ్చింది కాబట్టి మనకి ఇక్కడ ట్రేడ్ యాక్టివేట్ అయింది ఈ ఏరియాలో 10:10కి. ఇక్కడ నుంచి ఒక మంచి మంచి పాయింట్లే వచ్చినాయి, దాదాపుగా ఒక 27%, 28% దాకా వచ్చినాయి పాయింట్స్. ఓకే, ఇది వచ్చిన తర్వాత మరలా అది సెల్ ఆఫ్లో కన్వర్ట్ అయిపోయింది, అంటే బయింగ్లోకి రావడం. ఇది బయింగ్లోకి వచ్చేసి ఇక్కడ ఇంకొక సైడ్ ట్రేడ్ యాక్టివేట్ అయింది. ఇది మాత్రం 174 నుంచి 435 వరకు మంచి పాయింట్స్ ఇచ్చింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ చూస్తే బ్యాంక్ నిఫ్టీలో 935, 940 సేమ్ టైమింగ్స్ అనమాట. నిఫ్టీకి లాగానే సేమ్ టైమింగ్స్లో స్పెషల్ క్యాండిల్స్ ఫామ్ అవ్వడం. సేమ్ దీంట్లో కూడా మనకి 52,800 CE, 52,800 PE. దీంట్లో మనకి 10 గంటల 10 నిమిషాలు 10:10కి స్పెషల్ క్యాండిల్ ఫామ్ అయింది. దాని తర్వాత ఈ ట్రేడ్ ఒకటి, దాని తర్వాత మళ్ళీ CE సైడ్ 11:55కి ఇంకో ట్రేడ్. బయింగ్ వచ్చేసి 587 దగ్గర జరిగింది, 1000 దగ్గర సెల్లింగ్ అయింది. ఇది ఓకే. సో మండే ట్రేడ్ చేసేటప్పుడు బయాస్ అవ్వకుండా డైరెక్ట్గా CE తీసుకొని కూర్చోకుండా చార్ట్లో ఏం కనబడుతుందో దాన్ని బట్టి ట్రేడ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.